వెంకటేశాయ. వేద పరిచయం కార్యక్రమానికి స్వాగతం. వేదం సమస్త ధర్మానికి మూలం. వాస్తవమైనటువంటి జ్ఞానానికి మూలాలు వేదాలు. ఈ వేదాలు ప్రకృతి ధర్మాలను, మానవ ధర్మాలను తెలియపరుస్తూ సనాతన హిందూ ధర్మానికి మూలాలు అయ్యాయి. ధర్మమే మూలంగా ఉండే జీవన విధానానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి తరం ధనంపై ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా వేద విద్య వెనకబడుతోంది. వేదాలను అధ్యయనం చేయించే గురువులు లభించటం లేదు. కొన్ని వేదాలను ఎక్కడో కొంతమంది పండితులు మాత్రమే చదవగలుగుతున్నారు. వీటన్నిటినీ సంరక్షించాలన్న తలంపుతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గత 4 దశాబ్దాలుగా వేద విజ్ఞానం ఎదుర్కొంటున్న ప్రమాదాలను గుర్తించి వేద పాఠశాలలను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో గొప్ప వేద విద్యను అందరికీ చేరువ చేసి భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక వనరులతో వెలుగొందుతున్న తిరుపతి పట్టణంలో శేషాచల శ్రీనివాసుని పాదాల చెంత వేద పరిరక్షణే ధ్యేయంగా 2006వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. టిటిడి ఆర్థిక సాయంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా ఎదుగుతూ అభివృద్ధి బాటలో నడుస్తోంది. పరబ్రహ్మ స్వరూపాన్ని, జీవస్వరూపాన్ని కూడా మనకు తెలియజేసి ఈ లోకంలో మనం ఎలా ప్రవర్తించాలో చెప్పేటువంటిది వేదం. అటువంటి వేదం గురించి ప్రతి జీవి తెలుసుకోవాల్సిందే కదా. ఆ వేదము యొక్క రహస్యాలను, ఆ వేదముకు సంబంధించినటువంటి విశేషాలను మనకి తెలియజెప్పడానికి శ్రీరామ్ శర్మ గారు విచ్చేసి ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. వేదంలో మంత్రాలుంటాయి అని అంటారు. ఈ మంత్ర పఠనమే వేద పఠనము అని భావిస్తున్నాం కదా. అసలు మంత్రము అంటే ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి విషయాలను మాకు వివరించండి. గురుభ్యో నమః. మననాతు త్రాయత ఇది మంత్ర అని దాని విగ్రహం చెప్తారు. ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రాన్ని అనేక పర్యాయములు మననం చేయగా దానివల్ల వచ్చేటటువంటి రక్షణమో ఫలమో ఏదో ఒకటి మనకి లభిస్తూ ఉంటుంది. కనుక దాన్ని మంత్రము అని పిలిచారు. అయితే మంత్రము అనే శబ్దానికి ఇంకో అర్థం కూడా ఉన్నది. రాజకీయంలో మంత్రాంగం నడుస్తోంది అని అంటుంటారు. అక్కడ కూడా మననాతు త్రాయతే, విచారణ చేయగా ఏ ప్లాన్ అవలంబించాలో తెలిస్తే అది రక్షణ చేస్తుంది. ఆలోచించకుండా వెళ్ళిపోతే ఎదురువాడి దగ్గర 100 మంది సైన్యం ఉన్నారు, మన దగ్గర 3 ఉన్నారు, అయినా సరే యుద్ధానికి వెళ్ళిపోతా ఉన్నవాళ్ళు ఏమయ్యారో చరిత్రలో చెబుతూ ఉంటారు. అంటే అది విచారణ చేసి మంత్రాంగ పర్యాలోచన అంతా చేయాలి. ఆ అర్థంలో కూడా వేదంలో ఒక మంత్రశబ్ద ప్రయోగం ఉన్నది. చేత మంత్రం అంటే మామూలుగా లోకంలో మననాతు త్రాయతే అనే విగ్రహం, ఆ లక్షణం కలిగిన దాన్నల్లా మంత్రం అంటారు. అయితే వేదమంత్రముల యందే మంత్రశబ్దం సామాన్యంగా ప్రసిద్ధి. వాటితో పాటు ఆగమములలో చెప్పబడినటువంటి మంత్రాలున్నాయి. ఓ గణపతి మంత్రాలని, లేదా విశ్వక్సేన మంత్రాలని, ఇలా రకరకాలైనవన్నీ ఉన్నాయి. ఏదో దుర్గా మంత్రం అని, ఇట్లా నామమంత్రములు అని ఒకటి ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటి మంత్రాలన్నీ గురువుల వల్ల ఉపదేశం పొంది మాత్రమే అనుష్ఠానం చేయాలి తప్ప మనం ఏదో గ్రంథంలో చూసేసి చదివేస్తాము అంటే మాత్రం గాడిద జన్మ వస్తుంది అని ఉన్నది. అధికారం లేని వాళ్ళు, లేకపోతే ఉపదేశం లేనివారు, ఇట్లాంటి వారు ఉంటారు. వాళ్ళు ఆ ఫలితాన్ని మాత్రం పొందాలి. ఏం చేయాలి అంటే ఏదో రామాయణ మహా, కృష్ణాయన మహా అని చెప్పి నామమంత్రములు అని అంటారు. వీటికి ఉపదేశం అక్కర్లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. పవిత్రత అపవిత్రత ఈ మొదలైనటువంటి లక్షణాలు ఏమీ వాటికి పట్టవు. అది నామజపం అని. నామోచ్చారణానికి కలియుగంలో చాలా ప్రత్యేకత చెప్పారు. కలవతు స్మరణాన్ముక్తి అని ఈ షోడశనామముల మంత్రం ఉన్నది. కలిసంతరణోపనిషత్తులో ఉన్నది, హరే రామ హరే రామ అనేటటువంటిది. ఆ దానిని అనుష్ఠానం చేసుకుంటే దోషాలు ఏమి ఉండవు. అట్లా కాకుండా ఈ పూర్వముందు చెప్పబడినటువంటి వేదాల్లో చెప్పబడినవో, ఆగమాల్లో చెప్పబడినవో
ఆ మంత్ర బీజాక్షరములతో కూడుకొని కొన్ని మంత్రాలు ఉంటుంటాయి. ఆ బీజాక్షర సంపుటీకరణతో కూడుకున్నటువంటి మంత్రాలు అవన్నీ ఉపదేశము లేకుండా చేస్తే మాత్రం కొంచెం ఇబ్బందిని కలిగించే అవుతాయి. మంత్రసిద్ధి అని అంటుంటారు. ప్రతి మంత్రాన్ని ఇన్ని పర్యాయాలు జపం చేస్తే అప్పుడు అది సిద్ధిస్తుంది. సిద్ధించిన తరువాత దాని ఫలితాల కోసం వినియోగించుకోవచ్చు. సిద్ధించకుండా ఇవాళే గురువుగారు ఉపదేశం చేశారండి, లేదా టీవీలో చెప్పారండి, ఆ మంత్రాన్ని మేము చేసేస్తున్నాము అని అనుకుంటే ఆ ఫలం కోసం మంత్రసిద్ధి ఉండదు, ఫలితము ఉండదు. మంత్రమును సిద్ధింప చేసుకోవడానికి కావాలి ముందు కొంత అభ్యాసం. ఉపనయనంలో కూడా గాయత్రి మంత్రం ఉపదేశం చేయగానే అక్కడ కర్మ పూర్తయిపోయిన తర్వాత నక్షత్రోదయం అయ్యే వరకు గురువులు ఉపదేశించిన మంత్రం జపం చేస్తూ కూర్చోవాలి ఆ కుర్రవాడు. అంటే అది మంత్రసిద్ధిని కలిగింపజేసే ఆ గాయత్రి మంత్రానికి చెప్పిన సమయం అన్నమాట. ఆ తర్వాత సాయంకాలం సంధ్యోపదేశం చేస్తారు. ఇప్పుడు సంధ్యావందనము ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే గాయత్రి మంత్రం అన్నారు కదా గురుగారు, ఇప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని 1000 సార్లు చదవాలి అంటే సహస్ర గాయత్రి అంటూ ఉంటారు, లక్ష గాయత్రి అంటూ ఉంటారు. ఇలాగ ఆ సంఖ్యను బట్టి ఆ మంత్రం యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుందా అన్నమాటే కదా దాని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి గాయత్రి మంత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. దాని అర్థానికి ఈ ప్రతి క్రియలోనూ వినియోగింపబడడానికి సంబంధం ఉండదు. మంత్రం యొక్క శక్తి అట్లాంటిది. ఇప్పుడు ఉదాహరణకి స్వరాక్షర పదవృత్త వర్ణ లోపాదులు ఏవైనా వస్తున్నట్లయితే, కర్మలోపంలో వచ్చినట్లయితే గాయత్రి జపం చేయమని పైతృక కర్మలో చెబుతారు. అదే ఏదైనా వస్తువులు కొత్త బజార్ నుంచి పట్టుకొచ్చాం, అవి దేవుడికి ఉపయోగించడానికి శుద్ధి కావాలి. ఏం చేస్తామంటే ఏవో నెలలో కడిగితే కడిగేవి కడుగుతారు, కడగనేవి కడగకుండా పెడితే పువ్వులు అవి కడగకూడదు. ఎందుకంటే వాటి మకరందం అంతా పోతుంది కడిగేస్తే. అటువంటి వాటికి గాయత్రి మంత్రంతో ప్రోక్షణం చేయమంటారు. ఆ నీళ్లు గాయత్రి మంత్రం చేత్తో పుచ్చుకొని జపం చేసి వాటి మీద చల్లితే అవన్నీ పవిత్రములు అవుతాయి అని అంటారు. సంధ్యావందనంలో గాయత్రి జపం అంటారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. దశావర అని పేరు గాయత్రి మాతకు. కనీసం జపం చేసేది 10 ఉండాలి. ఓసారి జపం చేస్తే సరిపోదు. అది ఎంతవరకు చెయ్యాలి అని అంటే ఆ సంధ్యా చేసే కాలాన్ని బట్టి ఉంటుంది. ఉషకాలంలో లేవాలి, స్నానం చేయాలి, సంధ్యావందనం ప్రారంభించాలి, అర్ఘ్యప్రదానం ఇచ్చేస్తాడు. అది మొదలు సూర్యోదయం అయ్యే పర్యంతము గాయత్రి జపం చేయాలి. 100 అవుతుందా, 1000 అవుతుందా, 1,00,000 అవుతుందా అనేది లెక్క కాదు అక్కడ. అప్పుడు ఆ కాలమే లెక్క దానికి. సూర్యోదయం అయిపోయిన తర్వాత వీడు స్నానం చేసి సంధ్యావందనం చేయడం ప్రారంభిస్తాడు. ఈ ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్తార్ఘ్యం అని ఒకటి ఉన్నది. అదైనా చేయవచ్చు. లేదు కాలాతిక్రమణం చేశాను కనుక అని 108 సార్లు గాయత్రి జపం చేయమన్నారు. ఇదిలాంటి పెట్టి ఏవైనా కొన్ని కొత్త కర్మలు ఏవైనా ప్రారంభించాలి, మహా ఉత్కృష్టములైన కర్మలు అని అన్నప్పుడు ఈ గాయత్రి జపాన్ని 10,000 సార్లు ముందు అసలు వారు చెప్పింది కృచ్ఛచాంద్రాయణాది వ్రతములు చేసి శరీరాన్ని తప్పింప చేసుకుని ఆ శుద్ధిని పొంది అటుపైన కర్మలో ప్రవేశించాలి అని అన్నప్పుడు అది కుదరదు. ఆ కుదరనప్పుడు ఏం చెయ్యాలి అని అంటే 10,000 గాయత్రి జపం చేసేసేసి ఆ శుద్ధుడవై కర్మలో వెళ్ళు అన్నారు. అంటే సర్వశరీర శుద్ధిని పొందింప చెయ్యటానికి 10,000 సార్లు గాయత్రి జపం చేయటం. ఇలాగే కాకుండా కామ్యములైన గాయత్రి జపాలున్నాయి. అది ఒక్కొక్క గుక్కలో 4 పర్యాయాలు జపం చేస్తే, అంటే శ్వాస విడిచిపెట్టకుండా నూతనమైన శ్వాసము లేకుండా దాని అనవాన శబ్దం చేత చెబుతుంది శాస్త్రం. 4 పర్యాయాలు చొప్పున జపం చేస్తే ఆయుర్దాయం వృద్ధి పొందుతుంది అన్నది. గట్టిగా మాట్లాడాలి అంటే లోకంలో ఉత్పాతములు బయలుదేరుతుంటాయి. ఆ ఉత్పాతములు బయలుదేరడానికి కారణములు ఏమిటి అనేవి ప్రకృతిలో కనపడతాయి. ఇప్పుడు ఆ మధ్యన ఎప్పుడో భూకంపం వచ్చిందో చూడండి, 15 రోజుల ముందు భూకంపం వస్తుందనే సూచన తెలుస్తుంది మనకి. చంద్రుడు విధినాడు మనకి కనపడతాడు. దాన్ని యంత్రముల సహాయంతో చూస్తే పాడ్యమ నాడే కనపడతాడు. ఇలా రేఖామాత్రంగా ఉంటాడు. ఈ ఉన్న దాంట్లో ఈ 2 కోణాలు దక్షిణ శృంగం ఉత్తర శృంగం అంటూ వాటికి కూడా జ్యోతిష శాస్త్రజ్ఞులు రాస్తారు. ఈ ఉన్నటువంటి సమశృంగం అనేది ఈ ఉన్నటువంటి ఈ కొమ్ములు 2 ఇలా ఒక కొమ్ము సాగిపోతుంది ఈషాదండంలాగా అన్నారు. అంటే పూర్తిగా ఇలా సమానంగా రాదు, నాగలి ఉన్నటువంటి ఆకారంగా వస్తుందన్నమాట. అట్లా ఎంత దేశంలో కనపడిందో అంత దేశంలోనూ భూకంపం వస్తుంది. దీనికి శాంతి చెయ్యాలి. ఇది ఆ
దోషం కనపడగానే ఒక సువృష్టి కనుక కురిస్తే ఈ దోషం లేదు. ఆ సువృష్టి కనపడకపోతే ఆ దేశం ఎంత మేర కనపడిందో అంత మేర కూడా శాంతి కావాలి. అక్కడ ఉత్పాతం భూకంపం వస్తుంది అంటే ఏం చెయ్యాలి, దానికి శాంతి ఎట్లాగా అంటే కోటి గాయత్రి హోమం చేయమన్నారు. ఇలాగ గాయత్రి వినియోగాన్ని చేసుకునేటటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అంటే బహుళ ప్రయోజనాలతో కూడింది గాయత్రి మంత్రం. ఇంత విశేషమైనటువంటి గాయత్రి మంత్రానికి ఉండేటువంటి అర్థం ఏమిటి గురువుగారు? ఎందుకంటే లోకంలో గాయత్రి మంత్రాన్ని అనేక రకాలుగా అందరూ పఠిస్తున్నారు, వాళ్ళకి వచ్చినటువంటి స్వరాలతో పఠిస్తున్నారు, అయితే వాళ్ళకి నచ్చినటువంటి స్వరాలతోనూ పఠిస్తున్నారు. అయితే ఈ మంత్రానికంటూ ఏం అర్థం ఉన్నది, ఆ అర్థాన్ని ఏమన్నా చెప్పడానికి వీలవుతుందా, తెలుసుకోవచ్చు? అభ్యంతరం ఏం లేదు. గాయత్రి మంత్ర జపం చేయాలంటే ముందు ఓంకారం ఉచ్చరించాలి. ఓంకారం వచ్చిన తర్వాత వ్యాహృతి త్రయము, వ్యాహృతి సప్తకము అని 2 రకాలు ఉన్నాయి. వ్యాహృతి త్రయంతో కూడుకున్నటువంటి గాయత్రిని చెప్పాలి. ఓంకార పూర్వికాం, వ్యాహృతి పూర్వాం అని చెప్పి ఇట్లా వర్ణించుకొస్తారు వాటికి. అసలు గాయత్రి మంత్రంలో ఉండే అర్థం ఏమిటి అంటే ఆ ప్రసిద్ధమైన అని అర్థం. ముందు తత్ అనే పదానికి ప్రసిద్ధమైన అంటే వాడికి డబ్బు ఇవ్వరా అని ఎవడైనా పెద్దవాడు ఆజ్ఞాపిస్తే ఎవడికి అని ప్రశ్న వేస్తాం. అంటే అవతలవాడు ఎవడో ముందుగా తెలిస్తేనే కానీ ఈ పనిని చెయ్యదగిన వాడు చెయ్యలేడు. అవతలవాడు తెలియాలి అంటే ప్రసిద్ధుడు అని అర్థం, వాడికి తెలిసిన వాడు అని. ఇక్కడ చెప్పడంలోనే ఆ ప్రసిద్ధమైన అని ప్రారంభించారు అన్నమాట అర్థం. ఎట్లా ప్రసిద్ధమైంది అనంటే అందులో చెప్పబడేటటువంటి విధానంలో జీవబ్రహ్మైక్యాన్ని చెబుతారు చూసారా, ఆ బ్రహ్మస్వరూపుడే జీవుడు కనుక జీవత్వేనా వీడు అనుభవిస్తూ ఉండాడు కనుక సర్వజీవులకు ఎరుక కలిగిన వాడు అని అర్థం. ఆ సవిత, సవిత అనంటే సూర్యభగవానుడు అని అర్థం రాస్తారు మనకి నిఘంటువుల్లో. కానీ వేదాల్లో చెప్పేటప్పుడు సవిత అంటే సూర్యుడు అని మాత్రమే కాదు, సర్వజీవ ప్రేరకుడు. నేను ఈ పని చెయ్యాలనే ఆలోచన రావడానికి ముందు ఆ ఆలోచనను కలిగింపచేసేవాడు అక్కడ దాకా వెళ్ళాలి. సర్వప్రేరకుడు అంటేను, అంటే సవిత అనే పదానికే ప్రేరకుడు అనేటువంటి అనే అర్థమే. శూయి ప్రాణి ప్రసవే అని ప్రేరణ అర్థం చెబుతారు అక్కడ. సూర్యుడు ప్రేరణ చేస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా సవిత అనేది సగుణ స్వరూపంలో చెప్పేటటువంటి మాట. ఆ సవిత యొక్క అతడు దేవుడు, ప్రకాశిస్తున్నవాడు అని. అంటే అక్కడ వారు చెప్పినటువంటి మాట స్వయం ప్రకాశమానుడు, ఆయన ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎవరికి చెప్పక్కర్లేదు. ఆ మాట కూడా అద్వైత వేదాంతంలో చెప్పే విధానంగా ఉండే బ్రహ్మస్వరూపమే జీవుడు అని కనుక అన్నట్లయితే నేనున్నాను అనడానికి ఇంకోటితో సాక్ష్యం అక్కర్లేదు మనకి. ఆ నేను చేత చెప్పబడేటటువంటి వస్తువే చైతన్య రూపంలో ఉంది కనుక అది ప్రసిద్ధము అని చెప్పినటువంటి మాట. అందుచేత దేవుడైన సవిత యొక్క భర్గము అనంటే తేజస్సు. ఆ తేజస్సును మేము ఉపాసన చేస్తున్నాం. ఈ తేజస్సు ఏం చేస్తుంది అనంటే మా యొక్క బుద్ధులను ఆ ఇంద్రియములను కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది సర్వకాలముల యందు అనని. బుద్ధులను ప్రేరేపించడం అనే మాటకి సరదాగా ఇక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నాం, మద్రాసు వెళ్ళాలనుకుంటున్నాం, విజయవాడ బస్సు ఎక్కేసాం. ఏమిటో తెలియకుండా మనకులో తెలియకుండా బయలుదేరేసాం. తీరా విజయవాడ నుంచి నెల్లూరు దాకానో వెళ్ళేటప్పటికీ, విజయవాడ వెళ్ళబోతూ నెల్లూరు దాకా వెళ్ళేటప్పటికీ మనం మద్రాసులో ఎవరిని కలవాలో అతడు అక్కడ కనపడతాడు. ఈ ప్రేరణ ఎవరు చేశారు? మనం అనుకున్నది మద్రాసు పెడదామనే బయలుదేరాం. ఇటువంటి అనుభవాలు చాలా మందికి తగులుతూ ఉంటాయి. ఊళ్ళోనే ఓ వీధిలోంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళవలసింది ఇది కొంచెం దూరమైనా ఈ వీధిలోంచి వెళదామని నడిపిస్తుంది. ఈ వీధిలోంచి వెళ్ళేప్పటికి ఈ వీధి చివరనే ఆ వ్యక్తి కనపడతాడు. వీడు నిజంగా వాడి ఇంటికే వెళితే అక్కడ ఉండడు. ఇట్లాంటి అనుభవములలో అంతర్యామిగా కార్యసిద్ధి కొరకై ప్రేరేపించేటటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అతడు మా బుద్ధులను ప్రేరణ చెయ్యాలి, కార్యసిద్ధులు కలిగేటట్టుగా, సన్మార్గములో పయనించేటట్లుగా అని ఒక అర్థం. ఇంద్రియములన్నింటినీ కూడా ప్రేరణ చెయ్యాలి. ఇక్కడ ధియ అనే శబ్దానికి బుద్ధులు అని సామాన్యంగా అర్థం చెప్పినా ఈ బుద్ధులకు అనుగుణమైన కార్యసిద్ధిని కూడా కలిగింపచేయవలసిన అవయవాలు కనుక
అంటే మన ఇంద్రియ మనఃప్రాణ వృత్తులన్నింటినీ కూడా ప్రేరణ చేస్తే సక్రమమైన మార్గంలో నడిస్తే ఎప్పుడూ రక్షితుడే అవుతాడు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా మందులు ఏవో 2 ఇచ్చారట డాక్టర్ గారు. ఎందుకు ఏ మందు వాడారో వాడికి తెలియదు. వీడికి ఏదో బాధ కలిగేటప్పటికి అందులో ఏదో ఒక మందు వేసేసుకున్నాడు. ఆ మందే వేసుకోవాలనే బుద్ధి వీడికి కలిగేటట్టుగా అంతర్యామిగా ప్రేరణ చేసిన పరమాత్మ ఎవడో అవతడు ఇక్కడ సవిత అనే శబ్దం చేత చెప్పబడి అది సక్రమమైన మందే అయింది. హాయిగా క్షేమంగా ఉన్నాడు. ఈ రీతిగా ఈ సర్వేంద్రియ మనఃప్రవృత్తులను ప్రేరణ చెయ్యుట అనే అర్థం ఎప్పుడైతే తీసుకున్నామో ఇందాక చెప్పిన కార్యాలన్నింటికీ కూడా సానుకూలతను కల్పింపజేసేదే అవుతుంది కదా. అది శుద్ధి కావాలి అని అనుకున్నాడు, శుద్ధి అవుతుంది. లేదా ఇంకో చోట ఇది పవిత్రం కావాలి, పవిత్రం అవుతుంది. నేను చాలా ఉత్తముడిని కావాలి, ఉత్తముడు అవుతాడు. ఇట్లా ఇంద్రియ మనోబుద్ధి వృత్తులను అన్నింటినీ కూడా ప్రేరణ చేసేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అందులో చెప్పబడింది కనుక నా గాయత్ర్యా పరం మంత్రం అని చెప్పారు. అంతకన్నా గొప్ప మంత్రం లేదు. మా గురువులే వారొకరు చెప్పిన మాట ఏంటంటే, ఇతర దేవతోపాసనలు ఎన్ని చేసినా సహస్రం ఏదో శివపంచాక్షరో విష్ణు నారాయణాష్టాక్షరో జపం చేయదలుచుకుంటే 101 గాయత్రి చేసి ఒకటి తక్కువగానే వాటిని చెయ్యాలి. ఇది ఉత్తమమైన మంత్రం కనుక ప్రపంచంలో ప్రతివాడు గాయత్రి ఉపదేశం పొందితేనే కానీ వేదమంత్రాల్లో అర్హత లేదు కనుక, సంధ్యావందనం చేస్తే కానీ ఏ పని చేయడానికి కుదరదు కనుక, ఆ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం మొట్టమొదట చేసేది కనుక వైదిక మార్గంలో అందరూ శాక్తేయులే ప్రపంచంలోనూ అని చెప్పారు. శక్తి స్వరూపమే అక్కడ. ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సునే మాయారూపము అని వేదాంత శాస్త్రాల్లో వర్ణించారు. ఆ తేజస్సు మన్ని వ్యామోహపరచకుండా మంచి మార్గాల్లో నడిపించాలి అని. అది ఒక్కటి నడిస్తే చివరికి దీంట్లో చెప్పిన విశేషం ఏమిటంటే, ఈ గాయత్రీ మంత్రాన్ని రివర్స్గా అంటే చివరి నుంచి మొదటికి వచ్చేటట్లుగా చదవగలగాలి. దానికి కూడా స్వరం ఉంది. అట్లా ఉపాసన చేసేవారు కూడా ఉన్నారు లోకంలో. దానిని పరిపూర్తిగా ఎన్నిసార్లు చేయాలో అన్నిసార్లు ఉపాసన చేసి ఫలింపజేసుకుంటే, అస్త్రములలో బ్రహ్మాస్త్రం చాలా గొప్పది అని చెబుతుంటారు. ఇది బ్రహ్మాస్త్రం రా, దీనికి తిరుగులేదు అని. లోకంలో ఏ పనైనా చేసేటప్పుడు కూడా ఇంకా దాన్ని అవతలవాడు తప్పించుకోలేడనేటటువంటి పరిస్థితి వస్తే వేసేసాను వాడి మీద బ్రహ్మాస్త్రము అంటూ ఉంటారు. ఆ బ్రహ్మాస్త్రం మనకు ఈ మంత్రమే వినియోగింపబడుతుంది. విలోమంగా ఉచ్చరించగలిగితే, ఆ విలోమోచ్చారణం గురువుల యొక్క కొంతమంది చేస్తూ ఉంటారు. వారి దగ్గర నేర్చుకుని ఉపదేశం చేయాలి తప్ప గాయత్రీ మంత్రం నాకు వస్తుంది కదా అని దాన్ని విలోమంలో చదివేస్తానంటే మాత్రం చాలా ప్రమాదం. ఆ స్వరాలు, ఆ అక్షర ఉచ్చారణ ఇవేవి స్వతంత్రంగా సాధింపబడేవి కావు. గురుగారు, మరి వేదంలో ఈ మంత్రాలు చదివేటప్పుడు వేదం పుస్తకం తీసి చూసినట్లయితే అందులో అనువాకాలు, పన్నాలు, కాండలు అని ఉంటాయి కదా, ఏమిటి అన్ని రకాలుగా ఉన్నాయి? వేదంలో ఒక్కొక్క కర్మకు చిన్న చిన్న అవాంతర కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఒక విధానంగా చెప్పాలంటే లోకంలో తెలిసేందుకు వంట చేయాలి. భోజనానికి వంట చేయాలి అని అంటే, వంట అంటే అర్థం ఏమిటి? కింద వంటెట్టి పైన ఉడికించడం, ఇదే కదా వంట అంటే. అదొకటేనా? ఇంకేం లేవా? కూరలు తరగాలి, గిన్నెలు కడుక్కొని శుభ్రం చేసుకోవాలి, ఏదో బియ్యం కడుక్కు తెచ్చుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇలా అవాంతర కర్మలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు అని ఎన్ని చెప్పినా వీటన్నింటికీ అవాంతర కర్మలు ఉంటాయి. ఆ దర్శపూర్ణమాసలు అనేటటువంటి ఒక ఇష్టి సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఇషయత్వ అనేటటువంటి అనువాకం ఓ అర్థాన్ని చెబుతుంది, ఓ చిన్న పనిని. తర్వాత ఇంకో అనువాకం ఇంకొకటి చెబుతుంది. ఇలాగా చాప్టర్స్ విడగొట్టినట్టుగా మన వాళ్ళు ఒక ప్రకరణాన్ని బట్టి చెబుతూ ఉంటారు, చూసారా? అలాగా ఇప్పుడు ఉదాహరణకి బాలకాండ ఉంది రామాయణంలో. అది ఏం చేశారు? మొట్టమొదటేమో బాలరామాయణం అని చెప్పి సంక్షిప్తంగా రామాయణం అంతా నారదుడు ఉపదేశం చేశాడు, అయిపోయింది అక్కడికి. ఇది అయిపోయి ఆయన స్నానానికి వెళ్ళాడు అని అక్కడి నుంచి ప్రారంభించారు. ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న అవాంతర కర్మలను బోధించేటటువంటి వాటిని అనువాకములు అని అంటారు. వేదభాష్యంలో కూడా ఏ అనువాకంలో ఏది ప్రధానంగా చెప్పబడింది అని ముందు శీర్షకంగా ఎత్తుకుంటారు. ఈ వత్సాపాకరణం ఎత్తుకోబడింది ఇషయత్వ అనే అనువాకంలో. అంటే పొద్దున్నే ఆవు దగ్గర ఉన్నటువంటి పాలు తాగేసిన దోళ్ళని ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చి విడిగా కట్టాలి. అక్కడి నుంచి ప్రారంభం. ఆ కట్టడానికి ముందుగా ఓ శాఖాహరణం చేయాలి కొమ్మని. దోళ్ళను కొట్టేటప్పుడు దుడ్డుకర్రలతో కొట్టకూడదు, ఆకులున్న కొమ్మతో కొట్టాలి.
ఇట్లాంటి దగ్గర నుంచి ప్రారంభించి ఆ విషయం అందులో రాసి ఉంటుంది. అదే సహసాఖయ గాహ్ ప్రార్పయతి అని దోళ్లను ఆవు దగ్గరికి తీసుకెళ్ళడం, ఆవు దగ్గర నుంచి యువతలకు తీసుకురావడం, ఈ కొమ్మతో చెయ్యాలి అని. ఆకులు చిగుళ్ళు అన్నీ బాగా ఉంటే యజమానుడికి పశువులు వస్తాయి, అవి ఎండిపోయిన కొమ్మ అయితే యజమానుడికి పశువులు పోతాయి అని ఇట్లా చెప్పింది. ఏ కర్రతో కొట్టాలి అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ విషయాలు ఇలా చెప్పింది. కాబట్టి ఆవులను తోడేటప్పుడు ఆకులు ఉన్నటువంటి కర్రతోటే దోళ్లను తోలాలి అని ధర్మశాస్త్రం చెప్పింది. వేదంలోంచి ధర్మశాస్త్రాన్ని తీసుకోవటం, వేదంలోంచి జ్ఞానాన్ని తీసుకోవటం, ఆఖరికి వేదంలోంచి సైన్స్ తీసుకోవటం, ఇవన్నీ కూడా ఇట్లా చెప్పిన దానిని బట్టి వాటిని ధర్మాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాం అన్నమాట. సందర్భోచితంగా అది స్మృతులు చెప్పాయి అన్నమాట. ఇట్లా ఒక చిన్న చిన్న అవాంతర కర్మల యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు చాప్టర్ అయిపోయింది కనుక అనువాకములు భిన్నములు అని చెబుతారు. ఇది ఒక్కొక్క చోట్లో వ్యభిచరిస్తుంది. సరే, ఇక్కడికి వస్తే ఈ అనువాకములు అని వాటిని అంటారు. వీటిని అనువాకములు అనేటటువంటి పేరుతో చెప్పాలి అని ఏతేను వాకాహ అని ఆ కాటకములు అనేటటువంటి యజ్ఞాల్లో ఒక దిక్కునకు సంబంధించిన మంత్రాలన్నింటినీ ఒక అనువాకమని, లేదా ఒక తిథులకు సంబంధించిన మంత్రాలన్నీ ఓ అనువాకమని ఇట్లా ప్రయోగించి చెప్పింది. అనువాక శబ్దంతో వేదమే ప్రయోగించింది. ఇక దాంట్లో కూడా అవాంతర భేదములు ఉంటాయి. పంచాశత్తు పనసలు అన్నప్పుడు మీరు అన్నమాట. ఇది పంచాశత్ సంస్కృత శబ్దం. ప్రాకృత భాషలో దీన్ని ఆ వర్ణ వ్యత్యయాలు వచ్చినందువల్ల పన్నాసో అని అవుతుంది. పంచాశత్తులా పన్నాసో అనే రూపంలో ఉంటుంది ప్రాకృత భాషలో. ఆ ప్రాకృత భాషలో వచ్చినటువంటి పన్నాసోని తెలుగులోకి మళ్ళీ వికృతిగా తీసుకొచ్చేటప్పటికి పనస అయింది. అంటే ప్రతి పనసలోనూ 50 పదములు ఉంటాయి. ఇది ఎందుకు ఈ విభాగం చేశారు అంటే వర్ణన వేయడానికి వీలుగా చేశారు. అనువాకం అంటే సుమారుగా అందులో 5-6 పనసలు ఉన్నాయి అంటే 300 పదాలు ఎన్నో తయారవుతాయి. అంటే పనస అంటే 50 పదాలు కలదే అని. ఈ పనస అనేటట్టు ఇలాగే మొత్తం వేదం అంతా ఉండదు. అనువాకానికి చివరి పదాల్లో 30 పదాలు 40 పదాలు ఉండిపోతాయి. మామూలుగా 50 పదాలు చొప్పున బిడగొట్టేస్తే వచ్చేసేటువంటివి 4-5 అయిపోయాయి, లేదా 2-1 అయ్యాయి. తర్వాత భాగం 30, 40, 20 ఎన్నో ఉంటాయి. మొత్తం 20కి లోపులో ఉంటే పై దాంట్లో కలిపేస్తారు, ఒకటే పనస అంటారు. 20 దాటి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని వేరే పనస అంటారు. వాటికి 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు. ఇది క్షత్రిన్యాయం అని 10 మంది గొడుగులు వేసుకుని పెడుతుంటే మధ్యలో ఒకటి గొడుగు లేకపోయినా గొడుగులు వేసుకున్న వాళ్ళే పెడుతున్నారు రా అందరూ అంటారట. అదొక న్యాయం ఉంది ప్రత్యేకంగాను. అది ఒకడు గొడుగు వేసుకున్నా కానీ క్షత్రిన్యాయం పనికొస్తుంది అని మళ్ళీ ఇంకో విభాగం ఉంది అందులోనే మళ్ళీ. సరే, అక్కడ విభాగం ఎట్లా ఉన్నా సామాన్యంగా పంచాశత్ అనేది 50 పదములకు ఒక సంజ్ఞ. ఇలా ఎందుకు విభాగం చేశారు ప్రాచీనులు అంటే వల్లన వేసుకునేటప్పుడు మొత్తం అంతా కలిపి వల్లించడం అంటే క్లేశం ఎక్కువ. రెండోది పదములు సరిపోయాయా లేదా చూసుకోవడానికి వీలుగా ఉండడం కోసమని ఈ పనస అనే విభాగం వచ్చింది. అనువాకం అనేది ఒక కర్మకు అవాంతర కర్మకు సంబంధించినటువంటి విషయాలను చెప్పడం కోసం వచ్చినటువంటిది. ఇట్లా విభాగాలు చేయడంలో పన్నము, పనస, తర్వాత అనువాకము. ఈ అనువాకాలు ఒక దాంట్లో 13 ఉండొచ్చు, ఒక దాంట్లో 10 ఉండొచ్చు. ఇట్లా ఈ ప్రధాన కర్మకు సంబంధించినటువంటి అంశములన్నీ ఉండేటట్లుగా పన్నము అని అంటారు. పన్నము అని అంటే ఒక చాప్టర్ పూర్తయింది అని. అలాంటి పన్నాలు 44 పన్నాలు సంహితలో ఉన్నాయి మన కృష్ణయజుర్వేదంలో. శుక్లయజుర్వేదంలోకి వచ్చేటప్పటికి ఈ విధానం కొంచెం మార్పు ఉంది. అంటే అందులో కేవలం మంత్రభాగమే ఉంటుంది కదా. మంత్రభాగం ఉన్నా బ్రాహ్మణ భాగం ఉన్నా కృష్ణయజుర్వేదంలో ఇదే విభాగం. ఋగ్వేదంలో సూక్తములు అనే పేరుతో ఉంటాయి, ఈ పనసలు ఉండవు. శుక్లయజుర్వేదంలో కూడా సూక్తములు మంత్రములు పూర్తవుతూ ఉంటేనే వస్తుంది తప్ప ఈ పనసలు అనేటటువంటి విభాగం లేదు. ఇది కృష్ణయజుర్వేదానికి మాత్రం సంబంధించింది ఈ పనస అనే పదం నాకు ఎరుగున్నంత వరకు. సరే, తర్వాత ఈ అనువాకముల సముదాయం పన్నములు కొన్ని కలిస్తే కాండ. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణయజుర్వేదంలోనే తీసుకుంటే నిత్యకర్మలుగా చెప్పబడినటువంటి కర్మలు దశపూర్ణమాసేష్టులు, వాజపేయం, సరే రాజసూయం, ఇవన్నీ కలిపి ఒక భాగంగా చెప్పి ప్రథమ కాండలో చెప్పారు. ఇందులో సంకీర్ణములు కూడా అయ్యాయి అని. రెండో కాండలోకి వచ్చేటప్పటికి కామ్యాలు, ఎవరికి ఎవరికి ఏ ఏ కోరికలు కావాలంటే ఆ కోరికల్ని తీరుస్తాం. ఇంకా ఇదే అదేం లేదు. నాకు అబ్బాయిలు కావాలి, ఇదిగో, అమ్మాయిలు కావాలి, ఇదిగో,
ఇలా ప్రారంభించి సంతతి కోసం లేదా ధనం కోసం ఇవన్నీ కూడా రోగాలు యోగామయ వీస్యాతని దీర్ఘ రోగాలు ఉంటే అవి తీరడం కోసం అందులో చెప్పారు. ఈ విధంగా చూస్తే కొన్ని అంశములను ఒక విభాగంగా చేయడానికి కూడా అక్కడ కూడా కాండములు అని పిలుస్తారు. ఆ కాండములతో వచ్చినటువంటివి ఇప్పుడు మనకి ఇందులో విభాగాలు. ఆ ఉత్తరాల్లో అంటే 5వ అష్టము 4వ అష్టము కలిపి 4వ అష్టంలో మంత్ర విభాగము, 5వ అష్టంలో బ్రాహ్మణ విభాగము రెండూ కలిపి చైనం చెప్పారు. 3వ అష్టంలో పూర్వంలో ఉన్నటువంటి వాటి ఛద్రములు ఎక్కడైతే ఏవేవి మర్చిపోయారో అవన్నీ కలిపి ఓ సముదాయంగా పెట్టారు. 6వ అష్టంలోకి వెళ్ళేటప్పటికి సోమయాగ బ్రాహ్మణం అంతా అక్కడ చెప్పారు. 7వ అష్టంలోకి వెళ్ళేటప్పటికి సత్రయాగాలు మరి లేకపోతే త్రిరాత్రాది యాగాలు అవన్నీ అందులో చెప్పారు. అశ్వమేధం అన్నింటిలోనూ కలిపి చెప్పారు. ప్రతిపన్నంలోనూ చివరి భాగాలు కలిపితే అశ్వమేధం అవుతుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళు కాండ విభాగాలు చేశారు. వాటిని కాండములు అని అంటారు. ఈ విధంగా వేదాన్ని విభాగం చేసుకుని ఆ అనుష్ఠానం చేయడానికి ఉపయోగిస్తాయి అన్నమాట. ఇది ఆ విభాగాలకి ప్రయోజనం. పనసలు కేవలం అధ్యయనానికి మాత్రమే వినియోగిస్తారు. నేను అనువాకాలు చెప్పండి అని అంటుంటాను. అంటే అర్థాలు మధ్యలో ఆపేస్తే తేడాగా వస్తాయి. అలా కాకుండా అనువాకం చెప్పేస్తే అనువాకాంతమునందు శుభసూచనంగానే ఉంటుంది ఎప్పుడు కూడా. వాటిని చెప్పవచ్చు అని. అనువాకం ఎప్పుడు కూడా ఒక విషయంతో ప్రారంభమై ఆ విషయాన్ని పూర్తి చేస్తుంది. అవాంతర కర్మల్ని పూర్తి చేసే అనువాకాలు, కర్మపూర్తిని ఇంకా విశేషములను చెప్పేటటువంటివి ప్రశ్నలు. అందులో కొన్నింటికి కాండలు. అది అవును గురుగారు. మంచి సమాధానాలు, మాకు సంశయాలు తొలగిపోయేటువంటి విధముగా, అంటే వేదం అనగానే ఇన్ని రకాలు ఉన్నాయేమిటి అనేటువంటి అభిప్రాయం ఎప్పటి నుంచో ఉన్నది. ఇది అందరికీ కూడా ఈ మీరు ఇచ్చినటువంటి సమాధానంతో ఈ సంశయాలు నివృత్తి అయి ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను గురుగారు. ధన్యవాదాలు. Now